ఛానల్. మీ అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ రోజు మేము ఈ సర్టిఫికేట్స్, ఈ షీల్డ్స్ ముందేసుకొని ఎందుకు వచ్చేద్దామని చూస్తున్నారు కదా. ఈ రోజు నేను స్కూల్కి వెళ్ళాను. నిన్న ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను. అందులో నాకు ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు. నేను ఇంటికి వచ్చి సర్టిఫికేట్ తీసి లోపల పెడుతుంటే నాకు పాత సర్టిఫికేట్స్ అన్ని నాకు కనిపించాయి. అయ్యో వీటిని వదిలేస్తున్నానే, ఇది కొత్తది వచ్చిందని చెప్పి దీనిగానే ఉండిపోతే ఎలా అని చెప్పి నేను అందరికీ చూపిద్దామని తీసుకొచ్చాను. అవును, ఇండిపెండెన్స్ అని గుర్తొచ్చింది. మీరు ఇండిపెండెన్స్ డే ఎలా జరుపుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నా సర్టిఫికేట్స్ ఏంటంటే చూసేద్దామా. ఇది నేను చిన్నప్పుడు 3rd క్లాస్ లో అనమాట చాంటింగ్ కాంపిటీషన్, అదే భగవద్గీత చాంటింగ్ కాంపిటీషన్ లోని పార్టిసిపేట్ చేశాను. ఇది నాకు స్కూల్లో ఇచ్చారు పార్టిసిపేషన్. అయితే నేను స్కూల్ మొత్తంలో నాకే ఫస్ట్ వచ్చింది. ఇది అప్పుడు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను. ఇవి రెండు నేను అక్కడ మండల్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఇదైతే పార్టిసిపేషన్ సర్టిఫికెట్. ఇది నాకు షీల్డ్ ఇచ్చారు అక్కడ. నా 3rd క్లాస్ లోనే నేను అప్పట్లో వెళ్ళాను అనమాట. నాకు అప్పుడు తెలుగు చాలా స్పీడ్ గా ఫ్లూయెంట్ గా నీకు శ్లోకాలు ఎవరు నేర్పించారో చెప్పలేదు మమ్మీ. ఇది శ్రీ సత్యసాయి సేవా కంపెనీ నుంచి నేను అప్పుడు మదర్ గురించి రాయమన్నారు. మదర్ లవ్ అండ్ అఫెక్షన్ గురించి ఇంగ్లీష్ లో రాశాను. స్కూల్ ఆటల్లో నాకు సెకండ్ వచ్చింది. 2022 రైట్. ఇది నాకు లైబ్రరీ వాళ్ళ 55th లైబ్రరీ సెలబ్రేషన్స్ నుంచి అన్ని టోటల్ డెబేట్ అండ్ సింగింగ్ అన్ని కాంపిటీషన్స్ పెట్టారు. అందులో నాకు డెబేట్ లో వచ్చింది అనమాట. టాపిక్ ఏంటి? టాపిక్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే గురించి రాను. ఓకే. దానికి షీల్డ్ అండ్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే. అదే రోజు నేను మళ్ళీ సత్యసాయి సేవా కమిటీ నుంచి ముందు వెళ్ళానని చెప్పాను కదా. అది ఒకే రోజు పార్టిసిపేట్ చేశాను. ఆ రోజు నాకు చాలా టెన్షన్ లో ఉన్నాను. నాకు కూడా గుర్తుంది, 2 ప్రైజెస్ ఒకేసారి తీసుకోవడం కదా. ఇది సుపద. ఇది మా స్కూల్లో ఇది సుపద వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ అనమాట. నాకు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయిన తర్వాత నాకు వచ్చిన మెయిన్ ఆపర్చునిటీ ఏంటంటే అన్ని స్కూల్స్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎలా చదువుతున్నారు, వీళ్ళు ఎలా చదువుతున్నారు, మేము ఎలా ఉన్నాం అనేది మేము బాగా తెలుసుకున్నాం అనమాట. చాలా ఉన్న టాలెంట్ అంతా మేము గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల బయటపడుతున్నాము. ఇది నేను సింగింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చింది నాకు 7th క్లాస్ లో. ఇది యాక్చువల్లీ నేను కూడా రియలైజ్ అయ్యాను. ప్రైవేట్ స్కూల్లో వీళ్ళు చదివేటప్పుడు మా పిల్లలు 1 to 5th ప్రైవేట్ స్కూల్లో చదివారు. 1 to 5th నేను వెనక నుంచి పుష్ చేసేదాన్ని, పార్టిసిపేట్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ జాయిన్ అయ్యారో వాళ్ళు నాకు రివర్స్ లో వచ్చి చెప్తున్నారు, అమ్మ నేను దీంట్లో పార్టిసిపేట్. ఒక్కొక్కసారి అయితే నాకు తెలియకుండానే వీళ్ళు పార్టిసిపేట్ చేసి వచ్చేసి అమ్మ నాకు గిఫ్ట్ వచ్చిందని సర్ప్రైజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇది నేను ఇందాక చెప్పాను కదా సత్యసాయి సేవా కంపెనీ నుంచి. ఇది నేను నా 7th లో కాంపిటీషన్ పార్టిసిపేట్ చేశాను అనమాట. ఇది 8th లో. సో ఇవన్నీ కూడా సత్యసాయి ఆర్గనైజేషన్. ఓకే. అని సత్యసాయి ఒక 2 times వచ్చాయి అనమాట. ఓకే. షీల్డ్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఎస్ఐ కాంపిటీషన్ కదా. ఇది మొన్నే వచ్చింది. మొన్న అంటే 8th లో వచ్చింది అనమాట. ఇది 8th లో ఇచ్చారు. ఇది కూడా సింగింగ్ కాంపిటీషన్. టోటల్ ఇవన్నీ మా స్కూల్లో జరిగాయి. అయితే అన్ని స్కూల్స్ మా స్కూల్కి రావడం, అందరు పిల్లలు, నా పాత స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా నన్ను కలిసారు ఆ రోజు ఇంకా మర్చిపోలేను నేను. ఇది బుక్ ఇచ్చారనమాట. ఇది భీమ్రావ్ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలోని ఇండెక్స్ పేజ్ నాకు ఒక బుక్ కింద క్రియేట్ చేసి ఇచ్చారు. నేనైతే ఇండెక్స్ పేజ్ ఎంత ఉందంటే కాన్స్టిట్యూషన్ ఎంత ఉందో అనుకున్నాను. ఇంటికి బుక్ చదవా లేదా? ఏం పాపం టైం లేదు. సో నైట్ టైం పడుకుంటారు కదా, పడుకునే ముందు చదువుకోండి. ఇది సేమ్. ఇది కూడా బాలోత్సవం నుంచి. ఓకే. మేము వేరే స్కూల్కి వెళ్ళి మరి పాడేది వచ్చాము. నిన్నే తీసుకున్నాను నేను. ఇది స్కూల్లో ఇచ్చారు సర్టిఫికెట్. వెరీ గుడ్. దీంతో కూడా బుక్ వచ్చిందిరా. ఇది వంతెనలు అని. ఓకే. ఇది ఇంకా చదవాలి. ఇన్స్పిరేషన్ గా ఇచ్చారు, నేను చదవాలి. ఓకే. గుడ్ బాక్స్. ఇది నేను డెబేట్ చెప్పడం వాళ్ళు ఇచ్చారు అనమాట. డెబేట్ ఓకే. సో ఏంటది ఆడుకోమని ఇచ్చారా? లేదు, క్లాస్ లో బోర్ కొడితే గేమ్స్ ఆడుకోమని ఇచ్చారా బాక్స్? వెరీ గుడ్. అను నీకేం రాలేదా?
ఇదిగో ఇంత పెద్ద షీల్డ్. నీ షీల్డ్ అన్నిటిని ఇది డామినేట్ చేసిందే. వెరీ గుడ్. మరి నీకు దేనికి వచ్చింది? ఇది నా జాయింట్ వచ్చింది. ఓ పిహెచ్లో వేస్తాను కదా అలాగనమాట. ఇది నేను ఫస్ట్ టైం వేసినప్పుడు నాకు ఆర్ట్ స్కూల్లో ఇచ్చింది. అది కూడా డ్రాయింగ్. నీకు డ్రాయింగ్ ఇంట్రెస్టా? ఓకే. ఇదంతా బానే ఉంది కానీ మీరు చూస్తే నువ్వు సాంగ్స్ అంటున్నావు, మీ చెల్లి డ్రాయింగ్ అంటుంది. సో చూస్తుంటే మీరేం చదివేలా లేరే? లేదు లేదు. అంటే మీ స్కూల్స్ లో మీకు లేదు లేదు మీకు స్కూల్స్ లో మీకు ఏం చెప్పట్లేదు అన్నమాట, ఓన్లీ పెర్ఫార్మెన్స్ ఇవేనా? ఇవి మేము అంటే నేను చూసినప్పుడు కూడా నేను అసలు అనుకోలేదు ఇన్ని వస్తాయని కూడా. ఎందుకంటే మేము ఇప్పుడు చూసినా చదవడం రాయడం ఇవన్నీ మధ్య మధ్యలో ఇండిపెండెన్స్ డే, November 14, September 5 అలా మధ్య మధ్యలో పార్టిసిపేషన్. అది కూడా ఇది ఓన్లీ మా వల్ల కాదు, మా టీచర్స్ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. ఓకే. టోటల్ ఇప్పుడు ఎస్సే రైటింగ్ ఏమైనా రాయాలంటే అర్జెంట్ గా మేడం దగ్గర మేడం ఫోన్ తీసి ఇచ్చేయడం, చదవమ్మా ఏం చేయాలి, సో బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎంకరేజ్ చేస్తారు. మాకే అర్థం అవ్వట్లేదు వచ్చే మాకు అని మేము కూడా నేను కూడా అప్పుడప్పుడు షాక్ అవుతాను, ఏంటి అసలు వీళ్ళేనా అని. నువ్వు చాలా షైగా ఉండేదని తెలుసా దానివి, అసలు వెనక నుంచి ఎంత పుష్ చేసేదన్నావు ప్రతి దానికి. అలాంటిది ఇప్పుడు నన్ను వదిలేసి అమ్మ ప్లీజ్ మీరు రావద్దు నేనే వెళ్ళిపోతానంటుంటే నాకే షాక్ గా ఉంది. ఇది మా అక్క క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు 8th క్లాస్ మా మమ్మీ మాకు మా అక్కకి ఇచ్చేది. అలా చూసుకుంటే బోల్డ్ ఓయ్ చాలా గిఫ్ట్లు ఇచ్చాను, కాకపోతే నువ్వు స్కూల్ నుంచి వచ్చిన గిఫ్ట్లు మాత్రమే చెప్తున్నావులే, మావెందుకు గుర్తుంటాయి. ఇంతకీ సింగింగ్ డ్రాయింగ్ ఇవే చెప్తున్నారు కదా, అయితే మీరు స్కూల్లో ఏం చదవరనమాట, వీటి మీద ఫుల్ కాన్సన్ట్రేషన్? మాకు గిఫ్ట్ వచ్చాయమ్మా. ఏమొచ్చాయి? దేనికి? గెంతినందుగా? చదివినందుకు. అవునా? ఇది FA1 లో అది వచ్చినందుకు. FA1 2 ఏమొచ్చింది? FA1 2 లో బ్లూ పెన్స్. బ్లూ పెన్. అరే FA1 2 లో దేనికి వచ్చిందిరా? బ్లూ పెన్ వచ్చిందా రెడ్ పెన్ వచ్చిందా? కాదు. ఓకే. సో క్లాస్ ఫస్ట్ వచ్చావా? నాకు చూపించాలంటే బోల్డ్ ఉన్నాయి కానీ నేను దానిలో దాచుకోండి అన్ని వాడేది. ఇంకా కొన్ని వాడేసానే ఇంకా ఉండాలి. ఇంకా ఇవే. సో చదువులో కూడా టాపర్సే అంటారు. ఓకే. మెయిన్లీ మేమైతే మా స్కూల్లో ఎక్కువ పెడతారు కాంపిటీషన్స్. అక్కడికి మేము వెళ్ళడం వల్ల తెలుస్తుంది కదా వీళ్ళు ఇలా బాగా చదువుతున్నారు. నీకేమనిపిస్తుంది అంటే నువ్వు దేని వల్ల ఇంప్రూవ్ అయ్యావు అనిపించింది స్కూల్స్ చేంజ్ లో? మెయిన్ అయితే అక్కడ మెయిన్ క్యారెక్టర్ ప్లే చేసింది అయితే మా టీచర్స్. ఓకే. అంటే అంటే మేము క్లాస్ లో చదువుతాం కదా, వీళ్ళకి తెలుసు ఈ పిల్లలు బాగా చదువుతారు అంటే. ఇప్పుడు మేము క్లాస్ లో చదువుతాం కాబట్టి ఎస్ఏ రైటింగ్, డెబ్యూట్ ఏంటి ఏమైనా చదవచ్చు. కానీ స్టేజ్ ఫేర్ అనేది ఒక అందరి పిల్లలకి అంటారు. మెయిన్ గా ఈ స్టేజ్ ఫేర్ పోగొట్టాలంటే స్కూల్లోనే ఫ్రెండ్స్ ఎదురుగా ఉండేది ఫ్రెండ్స్, పక్కన ఉండేది మనకి ఇష్టమైన టీచర్స్ అంటారు. అందరి ముందు మనం మైక్ పెట్టుకొని చెప్పేటప్పుడు అమ్మో ఈత ప్లస్ అని భయపడతాం. మా స్కూల్లో ఆ బాధే ఉండదు. మేము స్టేజ్ మీదకి వెళ్ళి నిల్చున్నప్పుడు ఏ తప్పులు వచ్చినా ఓకే ఓకే కూల్ చెప్పు, ఏం పర్లేదు, మన స్కూల్ ఏం అవ్వదు. తప్పులు ఏమన్నా వస్తే మమ్మల్ని పిలిచి చెప్తారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మన వాళ్ళ కదా, చెప్పి ఏం అవ్వదని చెప్పి మైక్ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్నమాట. ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇన్ని సర్టిఫికేట్స్, ఇన్ని సీట్స్ గెలుచుకున్నాం మేము. సో మరి మీ టీచర్స్ కూడా ఒకసారి విష్ చేసి థ్యాంక్ యూ చెప్పేస్తారా? సో ఇంతలా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మా టీచర్స్ కి అండ్ మా మమ్మీకి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.